కస్తూర్బా స్కూల్లో పిల్లల కోసము ఈరోజు ప్రతి 3వ శనివారము పేరెంట్స్ మీటింగ్ ఉన్నందున ఈరోజు పేరెంట్స్ అందరము మేము రావడం జరిగింది. పిల్లల బాగోగులు చూసుకోవడం జరిగింది. ఈరోజు మినిమం 15 రోజుల నుండి టీచర్లు క్లాసులు చెప్పడం లేదంట, టీచర్లు ధర్నా చేస్తున్నారంట. ప్రభుత్వం స్పందించి ఇలాంటి పేదోళ్ళ పాఠశాలలు పిల్లలు లేకుండా మాకు బయట చదివించే స్తోమత లేకుండానే మేము ఇలాంటి హాస్టల్ వేసినాం. కాబట్టి గవర్నమెంట్ ముందుగా స్పందించి ఇలాంటి పేదోళ్ళ టీచర్లను చదువుకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వెంబడే వారి యొక్క పిల్లల యొక్క సమస్యలు, టీచర్ల యొక్క సమస్యలు గవర్నమెంట్ తెలుసుకొని స్పందించి టీచర్లకు కావాల్సిన ఇలాంటి ఆడపిల్లల స్కూల్లో ఆడపిల్ల టీచర్లే రావాలని, ఆడపిల్ల టీచర్లనే రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గవర్నమెంట్ స్పందించి ఈ ఆడపిల్లల స్కూల్లో మగ టీచర్లను పెడితే బాగుండదు. మేము ఉన్న పేరెంట్స్ ప్రతి ఒక్క పేరెంట్స్ మొత్తం ఇక్కడ ధర్నా చేస్తాము. అలాంటి కండిషన్ ఒప్పుకోము. మేము ఇక్కడ కూర్చోరాము. ఇప్పటివరకు బాగానే ఉంది మాకు. మాకు ఇప్పుడు మా బిడ్డ ఇప్పుడు 8th క్లాసు, ఇంతకుముందుకు మా అన్న బిడ్డ కూడా ఉంది. ఇప్పుడు చాలామంది ఇక్కడ చదువుకుంటారు కాబట్టి మా పిల్లలకు ఆడపిల్లలకు ఆడ టీచర్లే ఉండాలి. ఆడ టీచర్లు ఉండాలి. లాంగ్వేజ్ తప్పు ఉంటే జర క్షమించండి టీచర్ గారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గవర్నమెంట్ ముందుగా స్పందించి ఇలాంటి పేదవాళ్ళ పిల్లలకు ఇబ్బంది కలగకుండా పేదవాళ్ళకు సర్వీస్ చేసే టీచర్లకు కూడా వాళ్ళ డిమాండ్లు, న్యాయమైన డిమాండ్లు ముఖ్యమంత్రి గారు స్పందించి అవి నెరవేరాలని వెంబడే వాళ్ళని టీచర్లను స్కూళ్ళకు పంపించి టీచర్లను రోడ్డు మీద ధర్నా చేయకుండా టీచర్లను పంపించి వాళ్ళకు తగిన న్యాయం చేయాలని, పిల్లలకు అన్యాయం జరగొద్దని. ఇప్పటికి 20 రోజులు అవుతుందంట. మాకు ఈరోజు తెలిసింది. ఇంకా 2-3 రోజులు చూస్తాము. మేము కూడా తల్లిదండ్రులను కూడా వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తాము. మా పిల్లలకు బయట చదువు లేకనే కదా మేము చదివించేది ఇక్కడ. అందుకనే గవర్నమెంట్ స్పందించి మేము వెంబడే టీచర్ల సమస్యలు పరిష్కరించాలండి. ఈ పేరెంట్స్ తరఫున నేను మనవి చేస్తున్నాను.